ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి పాపం కోమటిరెడ్డిది. మొన్ననే ఓ పక్కన పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వను అంటూ ప్రకటించుకొచ్చారు, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించుకొచ్చారు, ఆంధ్ర గురించి దారుణమైన కామెంట్స్ చేసుకొచ్చారు. ఇప్పుడు అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి హోదాలో చంద్రబాబు గారిని కలవడానికి వచ్చారు. ఎందుకయ్యా అంటే గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనమని చెప్పేసి. ఇక్కడ రెండు విషయాలు ఆయనది కంప్లీట్ భిన్నమని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, నెంబర్ 1, ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ మీద ఏం వ్యతిరేకత లేదు, ఆ అంశం అట్లా మాట్లాడాల్సి వచ్చింది. దెన్ అది పక్కకి వెళ్ళిపోయింది. అక్కడ అట్లాగా ఏది రెచ్చగొట్టడానికి అక్కడ మాట్లాడుకొచ్చారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ వివరణ ఇచ్చుకొచ్చారు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ప్రాంతీయ పార్టీలు అనేటటువంటి శాశ్వతం కాదు, అవన్నీ కలిసిపోవాల్సిందే, జాతీయ పార్టీలే శాశ్వతమని వచ్చి ఇక్కడ ప్రకటించారు. ఆయన వచ్చి పిలుస్తున్నదేమో ప్రాంతీయ పార్టీ, 40 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతీయ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీని బొందపెట్టి మరీ నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇది తెలుగుదేశం పార్టీ. ఈయన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీనే చరిత్రలో లేకుండా చేసినటువంటిది ఆంధ్రప్రదేశ్లో. అక్కడికి వచ్చి ప్రాంతీయ పార్టీలు వెళ్ళిపోతాయి, బీఆర్ఎస్ని 10 ఏళ్ల క్రితం మేము చెప్పాము, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఏం మళ్ళీ రేపు పొద్దున్న రారని ఏమైనా గ్యారంటీ ఉందా? ఇప్పుడు వీళ్ళు డిఎంకేతో పొత్తు పెట్టుకుంటున్నారు, అటు పక్కన తృణమూల కాంగ్రెస్ని బతిన్లు ఆడుకుంటున్నారు, సమాజ్వాదీ పార్టీని బతిన్లు ఆడుకుంటున్నారు, అన్ని రాష్ట్రాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చాని బతిన్లు అడుగు బతుకుతున్నారు, ఎన్సీపీని పట్టుకుని బతిన్లు అడుగుతున్నారు. అక్కడ జాతీయ పార్టీకి ఏమైపోయింది కాంగ్రెస్ సీను? అంటే ఏదో ఏం మాట్లాడతారో క్లారిటీ ఏం లేదు, ఏదో ఒకటి మాట్లాడతాం మేము, మా నోటికి వచ్చింది మాట్లాడతాం అన్నట్టుగానే ఉందన్నమాట.